ఎందుకు ఈ పాత బస్సులో ఉన్నటువంటి టెంపుల్స్ని పట్టుకున్నారు? అండి ఇక్కడ ఒకటి ఏంటంటే మనకి చరిత్రని కప్పిపుచ్చేశారు పూర్తిగా కూడా. చరిత్ర గురించి మీరు చూస్తూ ఉంటే చరిత్ర ఎంత గొప్పది. ఇది ఒక తపోభూమి. ఎంతోమంది మహర్షులు, సాధువులు, ఎంతోమంది ఇక్కడ సత్సంగాలు చేశారు, ఎంతోమంది తపస్సు చేశారు. స్వయంగా భగవంతుడిని మెప్పించి భూలోకానికి ఈ ప్రాంతానికి రప్పించారు. ఇక్కడ స్వామిగా వెలిశాడు. తపన పడుతున్నామంటే మనం ఉన్న క్షేత్రము హైదరాబాద్లో ఇప్పుడు చూడండి, భక్తులు చాలా మంది కూడా దేశమంతా వెళ్తుంటారు. కాశీ వెళ్తారు, రామేశ్వరం వెళ్తారు, ద్వారక వెళ్తారు, పూరి వెళ్తారు. ఇలా అనేక క్షేత్రాలు వెళ్తుంటారు భగవంతుడు ఉన్నాడని దర్శించుకోవడానికే కదా. వాటితో పాటు ఈరోజు మనకి లేని అవగాహన వల్ల ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా అనేక దివ్యమైన ఆలయాలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ మీరు చూస్తే లోపల మీకు ఇంకా మేము చూపిస్తాం అసలు చాలా ఆలయాలు. మీరు అంటారు ఇంత మనోహరంగా ఉన్నాయి, కానీ ఎంత నిర్వీర్యమైపోయాయి ఏంటండి ఈ పరిస్థితి అంటారు మీరే. మీకు బాధేస్తుంది. ఇలాంటి ఆలయాలు ఒకటి కాదు, రెండు కాదు, వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాలు ఇలా ఎందుకు ఇంత దీనస్థితిలో ఉన్నాయి? నేను ఒకటే అంటానండి, ఇస్లామిక్ నేషన్స్, కంబోడియా, ఇండోనేషియా ఇలాంటి ఇస్లామిక్ నేషన్స్లో ఒక హెరిటేజ్ స్ట్రక్చర్స్గా, వాటికి హెరిటేజ్ సైట్స్గా వాళ్ళు చాలా పరిరక్షిస్తున్నారు. మన దగ్గర ఉన్నవన్నీ కూడా హెరిటేజ్ సైట్సే. ఇవన్నీ మన చరిత్ర చెప్తోంది, మన కల్చర్ చెప్తోంది, ఎంత అద్భుతంగా ఉండింది అప్పట్లో అనేది చెప్తోంది. మరి ఇది ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ప్రభుత్వం? ఎందుకు వీళ్ళకి పట్టదు? ఇది మన గర్వంగా మనం చెప్పుకునే చరిత్ర కదా. మరి మన చరిత్ర ఆనవాలు లేకుండా చేసే దుర్బుద్ధి ఎవరికి ఉంది? ఇలాంటి సాహసం ఎందుకు చేస్తున్నారు? అన్నిటికీ మించి ఇందాక నేను మీతో అన్నట్టుగా అనేక ఆలయాలు స్వామి ఎందుకు వెలిశారు, ఎలా వెలిశారనే కథనాలు ఉన్నాయి. ఇదే ఎండోమెంట్కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రింట్ అయిన కథనాలు ఉన్నాయి. వారి ఆలయాలకు సంబంధించి ఒక మ్యాగజైన్లో అనేక ఆలయాలు మనం చేస్తున్న వాటిల్లో కొన్ని ఆలయాల గురించి కూడా చరిత్ర ఉండింది. మరి ఇలా ఇంత చరిత్ర ఉన్నది సాక్షాత్ ఇప్పుడు నేను చెప్తుంది, ఇప్పుడు మన గోపాలకృష్ణ ఆలయం చూస్తున్నాం, మురళీ మనోహరుడు ఉన్నారు, తర్వాత వేణుగోపాల స్వామి క్షేత్రాలు ఉన్నాయి, తర్వాత చెన్నకేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి స్వయంగా మన తిరుమల వెళ్తాం కదా, సాక్షాత్తు ఆ స్వామి కూడా వెలిసిన క్షేత్రాలు పాత బస్తీలో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఆంజనేయ స్వామి వారి క్షేత్రాలు ఉన్నాయి, కోకొలలుగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా అంటే ఇది ఒక తపోభూమి అంటాం మేము అండం కాదు, చరిత్ర చెప్తోంది. ఆ చరిత్ర ఆనవాళ్ళు లేకుండా నోరు నొక్కేశారు, తెలియనివ్వట్లేదు, చెప్పనివ్వటం లేదు. ఆ చెప్పే ప్రయత్నమే మేము చేస్తున్నాం ఈరోజు. ఎందుకు చేస్తున్నారు అంటే ఈరోజు ఇవన్నీ ఒక అద్భుతమైన ఎనర్జీ సెంటర్స్. మనం ఎందుకు వెళ్తామండి ఆలయాలకి? పవిత్ర పుణ్యక్షేత్రాలకి వెళ్తాం మనం. అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది అంటాం. కాశీకి వెళ్తే పుణ్యం వస్తుంది, రామేశ్వరంకి వెళ్తే పుణ్యం వస్తుంది, లేకపోతే దేశ నలుదిక్కులా కూడా అనేక క్షేత్రాలకు వెళ్తే మన పుణ్యం వస్తుంది అంటున్నారు కదా. మరి పుణ్యం కోసం భారతదేశం అంతా వెళ్తున్నారు, వెళ్ళండి, కాదనటం లేదు. కానీ మన స్వక్షేత్రంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చుంటుంది కూడా సాక్షాత్తు శ్రీ గోపాలకృష్ణ స్వామి క్షేత్రం. ఇది 2000 సంవత్సరాల నాటి ఈ క్షేత్రము, దివ్యమైన క్షేత్రం ఎలా ఉండాలి, స్వామివారు ఎంత దివ్యంగా వెలిగిపోతూ ఉండాలి, ఆయనకి ఎంత సేవలు జరగాలి, ఎంతమంది భక్తులు రావాలి, ఎంత అద్భుతమైన వేద మంత్రాలు వినిపించాలి, ఎంత అద్భుతమైన విష్ణు సహస్రనామాలు మనకు వినపడాలి, స్వామివారి స్తోత్రాలు మనకు వినపడాలి. ఏం వినపడుతోందా? మనవి తప్ప అన్ని వినపడుతున్నాయి. అంటే నేను ఎందుకంటున్నానంటే ఇది ఎవరి తప్పు? మన ఒక స్వామి వారి నామస్మరణ ఎందుకు వినిపించటం లేదు? ఎందుకు అద్భుతమైన సుప్రభాతం వినిపించుకోవట్లేదు? మనం పొద్దున్నే తెల్లారగట్ల సుప్రభాతం వచ్చేది స్వామివారిది. కౌసల్య సుప్రజారామ అని ఎక్కడండి, ఎక్కడేంటున్నాడు? మీరు దాదాపుగా సంవత్సరం నుంచి ఈ దేవాలయం పైన కృషి చేస్తున్నారు. మీరు రాకముందుకి, వచ్చిన తర్వాత, ఈ సంవత్సరం తర్వాత ఎటువంటి పురోగతి వచ్చింది ఈ విషయంలో? ఒక్కటండి, ఫస్ట్ ఈ ఆలయం కనీసం ఇప్పుడు ఇది ఉంది అని తెలిసే ప్రయత్నం ప్రజానికానికి చేస్తున్నాం. బయట బాహ్య ప్రపంచానికి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చాలా మంది దగ్గరున్న వాళ్ళు ఈ గుడిని వచ్చి సందర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా కూడా అసలు ఆలయ ఆనవాలు కూడా మనకు ఉండేవి కాదు. కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ కాస్తంత సున్నం వేయించడం ఇవంతా. కానీ సరిపోదంటాను నేను, సరిపోదు. ఇప్పుడు ఏం జరుగుతుందో మేము వచ్చాకేదో జరిగిపోతుంది అని అనటంలా, ఇది సరిపోదు. ఇది అద్భుతమైన క్షేత్రంగా ఉండాలి. ఇది భక్తులు పూనుకోవాలి. నేను అదే అంటున్నాను. ఈ రోజు భక్తులు పూనుకుంటేనే ప్రభుత్వాలు కదులుతాయి, అధికారులు కదులుతారు. భక్తులు రావాలి అంటాను. ఈ రోజు చైతన్యం రావాల్సింది అధికారుల్లోనో ప్రభుత్వాలో కాదు. ప్రభుత్వాలైనా అధికారులైనా ప్రజల ఒక అభిమతానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఎప్పుడైతే అధిక శాతం ఉన్న ప్రజలు నాకు ఇది కావాలి అంటారో అదే ప్రజాస్వామ్యం కూడా కట్టుబడి ఉంటుంది. మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో ఏర్పడిన ప్రభుత్వాలు ఎప్పుడు వింటాయి? ప్రజలకు ఏది కావాలో
అది జరుగుతాయి. మరి అధిక శాతంలో ఉన్న హిందువులు ఈరోజు ఏం కోరుకుంటున్నారు? ఏమీ కోరుకోవటం లేదు. అసలు ఆలయం అయితే వాళ్ళ దృష్టిలోనే లేదు. ఉచిత బస్సులు కోరుకుంటున్నారు. ఇవి సరిపోదండి. ఈరోజు ఆలయం, ఒకప్పుడు అదే అంటున్నాను, ఆలయం బాగుంటే, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం మీరు తీసుకుంటే ఈరోజు స్టేట్ జీడిపిలో టెంపుల్ టూరిజం వల్ల వాళ్ళు దోహదపడుతుంది ఎంత పర్సంటేజ్ మీరు చూడండి. ఈరోజు అక్కడ జరుగుతున్న, మొన్న జరిగిన మన ప్రయాగ్రాజ్లో జరిగిన అద్భుతమైన, మనం ఒక సమ్మేళనం చూసాం, ఒక స్పిరిచువల్ హెరిటేజ్ మనం చూసాం. ఈరోజు కాశీ కావచ్చు, అయోధ్య కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన ప్రయాగ్రాజ్లో జరిగిన ఇవన్నీ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఒక కేవలం టెంపుల్ టూరిజం వల్ల మనం టూరిస్ట్ ప్లేస్గా చూడటం లేదు. కానీ నేను అది కూడా చెప్తున్నాను, ఈరోజు దట్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ వేర్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రము ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా దోహదపడుతుంది అంటే అది టెంపుల్ టూరిజం ద్వారా. ఎంత అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది, ఒక సోషల్ ఇంక్లూజన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, కులాలకు అన్నిటి అతీతంగా ఇక్కడ ఏ కులము కాదు, ఏది కాదు. మనం చూసాం, కోట్ల మంది, 66 కోట్ల మంది ఈరోజు వచ్చారు అంటే భక్తితో, శ్రద్ధతో వచ్చారు. ఇదే శ్రద్ధ, భక్తి ఇలాంటి పురాతన ఆలయాలు నిర్వీర్యం అయిపోతే ఎందుకు చూపించటం లేదు మనము? ఎందుకు కోరుకోవటం లేదు మనము? ఇది ఒక సోషల్ ఇంక్లూజన్కి చాలా దోహదపడుతుంది. ఈరోజు ఒక హిందూ సొసైటీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇలాంటి ఆలయాలు అలా కేంద్రంగా పనిచేసాయి ఒకరోజు. సో ఆ సోషల్ ఇంక్లూషన్ కోసం కావచ్చు, ఇది నిజంగా మెరుగుపడితే చుట్టుపక్కల ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఈరోజు? ఇప్పుడు ప్రజలు ముందుకు రావాలి అంటున్నారు, భక్తులు ముందుకు రావాలి అంటున్నారు ఒకటి. రెండవది, ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది మీకు? ఏదైనా అడ్వాన్స్డ్ ఏమైనా అయిందా? పురోగతి ఏమైనా? మమ్మల్ని తిప్పించడం తప్ప వాళ్ళ నుంచి మాకు ఏది రాలేదు. గవర్నమెంట్ నుంచి ఏది రాలేదు. మీ దగ్గర మాత్రం ప్రతి ప్రూఫ్ ఉంది. ఖచ్చితంగా అన్ని ఇచ్చాం కదా. ఈ రోజు అక్కడ దీక్ష చేసినప్పుడు కూడా ప్రతి పత్రం తీసుకెళ్తున్నాం. ఏంటి, ఒక క్వశ్చన్ అడుగుతాను, అన్య మతస్థులకు సంబంధించి ఓవర్ నైట్ వెలుస్తాయండి, దానికి అధికారులు, ప్రభుత్వం స్పందించవు. వాళ్ళు స్పందించమంటే వాళ్ళని ఎవ్వరూ కదపరు అక్కడి నుంచి. అవి చక్కగా దేదీప్యమానంగా వెలుగుతున్నాయి, చాలా సంతోషం, వెళ్ళనివ్వండి. కానీ ఇంత పురాతనమైన చరిత్ర ఉంది, దీనికి సంబంధించి ఏవో పత్రాలు ఉన్నాయి, ముంతకాబులు ఉన్నాయి, దీని మీద అప్పట్లోనే కోర్టు కేసులు వేస్తే అవి డిస్మిస్ చేసి ఇది ఆలయ భూమి అని చెప్పిన ఆధారాలు కూడా ఉన్నాయని తీసుకెళ్ళి వారి ముందు పెడితే ఇంకా ఆధారం అడుగుతారండి. ఆధారం లేని వాటికేమో గమ్మున కూర్చొని అవి చక్కగా దేదీప్యమానంగా వెలుగుతున్నాయి, సంతోషం. కానీ ఇక్కడ ఆధారాలు అన్నీ ఉన్నాయి, మన ఆలయాలు నిర్వీర్యం అయిపోతున్నాయి అని కూడా పదే పదే వేడుకుంటున్నా కూడా వీళ్ళకి మనసు ఎందుకు కలగట్లేదు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మీరు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు ఇంతకుముందు, భక్తులకి. సో వాళ్ళు ముందుకు రావాలి అనుకుంటే ఏం చేయొచ్చు? భక్తులు రావాలి, వాలంటీర్గా వాళ్ళు రావాలి. నేను ఒకటే అంటాను, ఈరోజు మీరు కూడా ఈ యొక్క ఎంక్రోచర్స్ నుంచి విముక్తి పొందాలి అని మీరు ఖచ్చితంగా మీ ఇళ్లల్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, సంకల్పం చెప్పుకోండి. క్షేత్రం ఉందో, ప్రాచీన గోపాలకృష్ణ క్షేత్రము ఏదైతే మిస్రీగంజ్ గాజిబండలో ఉందో, ఓల్డ్ సిటీలో ఉందో, దీన్ని తప్పకుండా ఎంక్రోచర్స్ చేతి నుంచి విడిపించు తండ్రి అని మీరు అందరూ వేడుకోండి, పారాయణం చేయండి. చేసి మీరు అందరూ కూడా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రిఫ్లెక్షన్ ఛానల్లో మీ బైట్స్ పెట్టండి, మీ వాయిసెస్ ఇవ్వండి, మీరు రికార్డ్ చేసి పంపించండి. మీరు ట్విట్టర్లో అటు సీఎంఓకి, పిఎంఓకి, ప్రతి ఒక్కరికి ఈ ఆలయానికి సంబంధించి ఎవరైతే హిందూ ధర్మాన్ని మేము కాపాడే వాళ్ళమని చెప్పుకుంటున్న వాళ్ళందరినీ ట్యాగ్ చేయండి. వాళ్ళందరినీ కూడా ఈ గుడికి రమ్మనండి. మేబీ అలా వస్తేనేమో చలనం వస్తుందేమో. ఎందుకంటే వీ డోంట్ వాంట్ జస్ట్, వీ వాంట్ మియర్ యాక్షన్. సో లెట్ us, ఇంతమంది పబ్లిక్ కూడా ఎంతమంది వస్తే వాళ్ళు ట్వీట్ చేయమనండి, పిఎంఓకి చేయమనండి, సీఎంఓకి చేయమనండి, లేకపోతే హిందూ మేము పరిరక్షకులం అని చెప్పుకుంటున్న సంస్థలకు చేయమనండి, వ్యక్తులకు చేయమనండి. వాళ్ళందరినీ కూడా ఈ గుడికి రమ్మని చెప్పమనండి. దట్స్ వాట్. ఈ ప్రెషర్, ఈ సోషల్ ప్రెషర్ మీరందరూ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్ని, సోషల్ మీడియా టూల్స్ని ఎఫెక్టివ్గా వాడండి. అటు ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. ఇప్పటికైనా ప్రాక్టికల్గా వాట్సాప్ వారియర్స్గా కాకుండా గ్రౌండ్ మీదకి వద్దాం. హిందుత్వం అని చెప్తే సరిపోదు, మనమంతా వచ్చి మనం స్వామివారికి ఒక పుష్పం వేద్దాం, ఒక అభిషేకం చేయిద్దాం, ఒక పూజ చేయిద్దాం, ఒక హోమం చేయిద్దాం, అన్నదానం చేయిద్దాం, ఏదో ఒకటి చేద్దాం. స్వామివారికి వచ్చి మనవంతు ఏదైనా చేయొచ్చు, గుడిని శుభ్రం చేద్దాం, ఏదైనా చేయొచ్చు. ఐ థింక్ వన్ మోర్ థింగ్, ఇక్కడ 41 days ఒక సోషల్ క్యాంపెయిన్ మీరు స్టార్ట్ చేస్తారు, ఆల్రెడీ చేస్తున్నారు. అండ్ దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పేసి మీరు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. అండ్ వాళ్ళందరి బాధ్యత కూడా రావడం. ఖచ్చితంగా. వన్ మోర్ థింగ్ మీరు చెప్తున్నారు, అంటే హిందువులకు సంబంధించి మనకి ఏంటంటే ఎంతసేపు సోషల్ మీడియా వారియర్స్ చాలా మంది ఉన్నారండి మనకి. ఓపెన్ గా చెప్పాలి అంటే గ్రౌండ్ లోకి రమ్మంటే ఎంతమంది రావడమో, కానీ ఫేస్బుక్ లో పోస్టులు, షేర్లు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అండ్ మీరు కూడా అంతకు మించిన పని కూడా చెప్పట్లేదు. నిజంగా మీరు అందరూ ఆలోచించరు, వీళ్ళు ఆవిడ నిజంగా మీరు వచ్చేయండి గుడి దగ్గరికి, మనం ఏదో చేద్దాం అనట్లేదు.
మీ చేతిలో ఉన్న మొబైల్ నుంచి ఒక ట్వీట్ చేయండి, ఒక పోస్ట్ పెట్టండి, ఒక వీడియో బయట ఇవ్వండి అంటున్నారు. ఖచ్చితంగా సోషల్ ప్రెజర్ మనం చేయొచ్చు ఆ రకంగా కూడా. ఆ ప్రయత్నం చేయండి. అండ్ టెంపుల్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు.